హలో నేను నమస్తే అన్నగారు కొన్నారా వాంగనింగ్లా ఎవరా 22కి అయితే కొన్నారంట చూడొచ్చండి ఈ ఆవుని అన్నలు కొనుక్కున్నారంట ఫైనల్గా 22,000 రూపాయలకి. సో ఆ రేట్లో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే పీలేరు మార్కెట్లో ఉండే ఆవులు వాటి ధరలు అనేది 15-20 వేలతో స్టార్ట్ అయితే 40,000 లోపల వరకు అయితే ఉంటాయండి. 40,000 లోపల అంతా 30-40 ఆ రేంజ్లో ఉంటాయి. ఇంకొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు మంచిగా, ఏ ఆవు అయినా కూడా మనము డబ్బులు పెట్టేదాన్ని బట్టి క్వాలిటీ అనేది ఉంటుందండి. సో 20,000 రూపాయల ఆవు అనేది దానికి తగ్గట్టు ఉంటుంది. సో 1,00,000 రూపాయల ఆవు అనేది దానికి తగ్గట్టు ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసేటివన్నీ కూడా మనకు సేల్స్ అయిపోయినాయి. మార్కెట్లో చాలా వరకు అయితే వచ్చినాయి అనమాట. ఈరోజు ప్రస్తుతానికి మనము పీలేరు మార్కెట్లతో ఉన్నామండి. చూద్దాం వ్యాపారం చేస్తూ ఉన్నారో కొద్దిగా. ఎంత పడింది అన్నది? 25,000 అయితే కొన్నారట. ఒక్క నిమిషం ఇచ్చినాడా? ఇదేం రేటు కొన్నారు? ఆయనేనా? రేట్ ఏమన్నా ఐడియా లేదా? 19. సో 20,000కు కాస్త ఇటు కూడా ఉండొచ్చండి. సో 2 ఆవులు అయితే చూస్తున్నాం. దాని అయితే 25 చెప్పారు, దీని అయితే ఒక 20 కాడికి చెప్తున్నారు. సో 20,000 25,000 యావరేజ్గా కాస్త ఇటు ఉండొచ్చండి. సో ఇక్కడ ఉండే ఆవులన్నీ కూడా కొని కట్టేసినట్టున్నారు. ఆడొక ఆవు అయితే ఉంది పెద్ద సైజులో ఉండే ఆవు. సో అది కూడా అయిపోయింది అనమాట. సో ఆవుల గురించి ఇంకా మాట్లాడుకుందాం. మనకు ఇక్కడ వచ్చేసరికి జెర్సీలు వస్తాయి, హెచ్ఎఫ్లు వస్తాయి, నాటు రకాలు వస్తాయి, దేశీయ రకాలు వస్తాయి అనమాట. సో ఇందులో ఎద్దులు ఉంటాయి. ఇందాక మనం చూసాం లాస్ట్ వీడియోలో జల్లికట్టు దూడ కూడా వచ్చిందండి. అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్, ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ ఇప్పుడు డివైడ్ అయిన అన్నమయ్య డిస్టిక్ అనమాట. ఇక్కడ ప్రతి ఆదివారం అనేది మధ్యాహ్నం 12 గంటల నుంచి మార్కెట్ స్టార్ట్ అవుతుంది. తెల్లారితో పొట్టేళ్ళ మార్కెట్ అనేది 5 గంటల నుంచి 11:30 వరకు అయితే ఉంటే మధ్యాహ్నం నుంచి అయితే ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది అనమాట ఆవుల మార్కెట్ అనేది. సో ఇక్కడ చూస్తాండ్రు అక్క వాళ్ళు పాలు పిండుకుంటారు మంచిగా. ఇవన్నీ ఫ్రీగానే పిండుకోవచ్చు అనమాట. ఒక 4 లీటర్ 5 లీటర్ 10 లీటర్ ఎన్ని వస్తే అన్ని పిండుకోవచ్చు అనమాట. ఎందుకంటే దూడలు కొన్ని గంటలకు ఉండవు, ఒకవేళ దూడ ఉన్నా కూడా దాంట్లో సరిపోయి మిగులుతాయి కాబట్టి అవి పిండుకుంటారు. సో ఇక్కడ చూసి ఆవులన్నీ కూడా అయిపోయింది అనమాట. ఇక్కడ ఎవరైనా కొనింటే మళ్ళీ అడుగుదాం మనం డీటెయిల్స్. అన్నగారు మీరు ఏమైనా కొన్నారా ఆవులు? ఏమన్నా కొన్నారా మీరు? తెలుగా తమిళ వాంగనింగ్లా? ఇది మొత్తం వాంగనండి నీకు. సో ఏమైనా కొన్నారంట అన్నల్లో తమిళనాడు నుంచి అనుకుంటున్నా. ఎవరన్నా 32,000 అయితే కొన్నారంట చూడొచ్చండి. ఈ ఆవుని దొండ. సో కాయ దూడ ఉన్నట్టు ఉన్నది ఈ ఆవు అనమాట. 32,000 అయితే కొన్నామంటారు ఈ ఆవుని చూసుకొచ్చండి. సో 3 అయితే ఆవు ఆ విధంగా అయితే ఉంటాం అనమాట. థర్డ్ లాక్టేషన్ బయట నుంచి వచ్చి కొన్ని కొనుక్కునే వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు అనమాట. ఎక్కువ తమిళనాడు నుంచి అయితే వస్తూ ఉన్నారు. సో మనకు 32,000 అయితే దీని అయితే ఫైనల్గా అయింది అనమాట. 32,000 32,000 అయితే ఇదైతే కొన్నామన్నమాట. పాలు ఎదును సొన్నాங்கண்ணా? పాలు ఎదును సొన్నాங்க 10 లీటర్ ఒక 4కి. సో 10 లీటర్ అనేది రోజు మీద చెప్తానండి. పూటకి అనేది 5 లీటర్ రావచ్చు. ఇది 1 మట్టు వాంగలింగ్లా? ఇది 1 మట్టు వాంగనిగా 1 మట్టు. ఎప్పుడు ఇది మార్కెట్ అన్నా వెల ఎలా జాస్తి ఏరిదా కమ్మి ఏరిదా? జాస్తి ఏరిదా. కొంచెం రేట్లు కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఏం చెప్తున్నాడు అన్న. ఒక ఆవును మాత్రమే అయితే కొన్నాడంట. సో ఇక్కడ చూస్తా అనేది మనకంతా చూడ హెచ్ఎఫ్లో క్రాస్ అవ్వాలండి. ఇవన్నీ కూడా హెచ్ఎఫ్లో క్రాస్. ఇవి కూడా కొన్నిటి ఉన్నారు, కొన్నిటి ఏమన్నా ఉంటే మనం మాట్లాడదాం. ఇవి కూడా పెద్ద అది కూడా ఉన్నారు. ఇదెంతనా? 37 37కి అయితే దీన్ని కొన్నారంట చూడొచ్చండి. సో 30,000 రూపాయలు చెప్తున్నాడు. 37,000 అని దీన్ని అయితే కొన్నారంటారు. సో వీళ్ళంతా కూడా అన్నోళ్ళు బయట నుంచి వచ్చి కొన్నిట్టు ఉన్నారు. సో ఆ ఆవులు 37 అనమాట. ఆ రేంజ్లో ఉండే ఆవులు ఇవి కూడా 30, 35 అన్నట్టు. ఈ పక్క 3 ఆవులు ఉన్నాయి. ఇవి చూసుకొని మనం లోపలికి అయితే పోదాం, ఎంటర్ అవుతాం మార్కెట్లోకి. సో ఇవి అయిన్నిటి అండి. సో ఫైనల్గా అయిన్నిటి ఈ ఆవు చూడొచ్చు. పాలు కారిపోతూ ఉన్నాయి దారులుగా. సో ఒక్క రోజు ఒక పూట ఏదన్నా బ్లాక్ చేసింటారు పాలు పిండకుండా. సో దానికోసం అనేది పాలావులు కొంచెం పొదుగు బాగా అనిపించడం, పాలు కారడం అనేది జరుగుతుంటుంది. సో ఇది ఒక ప్యాయ్ దూడ అండి. సో ఫీమేల్ కౌ కిడ్. ఇదైతే మంచిగా ఎక్సలెంట్గా ఉంది, మంచి క్వాలిటీలో ఉంది. సో ఇది కూడా అయిపోయి ఉంటుంది. మనిషి లేరు, మనిషి ఉంటే కన్నా మాట్లాడవచ్చు మనం రేటు. ఇది వచ్చి జెర్సీ క్రాస్. సో ఇది కూడా అయింది. ఈ ఆవులు కూడా అయిపోయిన ఉంటాయి. ఈ ఆవు చూస్తే పాలు కారుతాను చూడండి. ఈ విధంగా పాలు కారుతూ ఉంటాయి. కొన్ని ఆవులకు ఒక పూట ఆపేసేటప్పుడు అట్లయితే జరుగుతాయి అనమాట. సో అక్కడ ఒక ఉంది. ఇంకా మార్కెట్లోకి వెళ్దాం. మార్కెట్లో పోయిన తర్వాత ఏం రేట్లకు అండ్ అనేది మనం నేరుగా అయితే మాట్లాడదాం. ఇక్కడైతే ఈ ఆవులన్నీ చూసినాం కదా. సరే తరుపు దూడలు, జల్లికట్టు దూడలు ఏమన్నా ఉంటే అది కొనుక్కుందామండి. సారీ కొనుక్కోవడం కాదు, చూద్దాం రేట్లు కనుక్కుందాం.
ఇక్కడ చూస్తున్నది తరుపు దూడ జెర్సీలో క్రాస్. ఇదైతే కొంచెం ఎక్కువ టెంపరేచర్ అనేది తట్టుకోగలుగుతాయి. జెర్సీలో కూడా ప్యూర్ జెర్సీ అంటే ప్యూర్ జెర్సీ కంటే క్రాస్ కొద్దిగా ఉంటాయి అనమాట. అవి ఇంకా కొంచెం టెంపరేచర్ ఎక్కువైనా తట్టుకోగలుగుతాయి. ఇది కట్టుబాయిన తరపు అయితే ఉంది. దీన్ని అయితే మనకు ధరలు చెప్పేదానికి ఎవరు లేరు అనమాట. సో ఇది కూడా అంతే మంచి క్వాలిటీలో ఉంది, బాగుంది. సో దాని తర్వాత చూస్తే ఇక్కడ వచ్చి కాంక్రీజ్ మారిగా కనిపిస్తుంది కానీ నాటావండి. ఇది కాంక్రీజ్ టైప్లో ఉంది కొద్దిగా. ఆవు దూడ ఇది కూడా అయిపోయినట్టుడే. సో అన్నీ కూడా ఫైనల్గా అయినాయి అనమాట. దాని తర్వాత ఎక్కడ చూద్దాం. అది ఎంత కొన్నారు బ్రదర్? అది 35కు. సో ఇది చూడొచ్చండి, మనకు క్వాడే ఎద్దుండి 35,000కు 35,000కి అయితే కొన్నారంట. ఈ ఎద్దును అయితే మనం చూస్తాను. ఇది వచ్చి ఫైనల్ రేట్ అయితే మనకి చెప్పిండే రేటు 35,000 అండి. చూసుకోవచ్చు అనమాట. దీన్ని 35,000కి అయితే అయ్యిందని చెప్తాను. సో దాని తర్వాత మనం ఎంటర్ అవ్వాల్సింది మార్కెట్లోకి. ఇంకా ఇవన్నీ కూడా అయిపోయినట్టు. అక్కడ చూసేటి అన్నీ కూడా కాడు దూడలే అయిపోయినట్టు. అందులో ఏదైనా ఒకటో రెండో ఫీమేల్ ఏదైనా ఉండొచ్చు, తరుపు దూడలు ఉండొచ్చు అనమాట. సో దాని తర్వాత మనం లోపలికి వెళ్తే ఇక్కడ ఉండే రేట్లు ఒక 4-5 అమ్మేటి కనుక్కుందాము, మనకి ఏం రేట్లు పోతున్నాయి అనేసి. సో తక్కువ రేట్లు అంటాము. సో ఎంత తక్కువ ఉన్నాయి అనేది నీట్గా అనేది మీకు చూపిస్తానండి. అన్నగారు ఉంది, అమ్మేశారా? అమ్మేశారు. ఎంత అయిందన్న? ఇది వేరే వాళ్ళు మీరు పట్టుకున్నారు. ఓకే, రేట్ అయితే తెలియదు అంటాడు, అమ్మేసాను అంటాడు. ఇది కూడా రేట్లు చెప్పాలా అన్న? తెలియదు. ఓకే, అది కూడా రేటు తెలియదంట. సో దాని తర్వాత ఏడో చూద్దాము. అన్నగారు ఇది అయిపోయిందా? ఉంది. ఏం చెప్తారన్న దీన్ని? అన్నా 29,000 అని దీన్ని చెప్తారండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. ప్రజెంట్ వ్యాపారం జరుగుతుంది. పాలవనా ఎన్నినా పాలు? 4-4.5 అంటే 9 లీటర్లు 10 లోపలైతే వస్తాయని చెప్తాను అనమాట. ఎన్నో అవుతావు అన్న? ఇది ఎన్నో అవుతావు? 3 అవుతా. థర్డ్ లాక్టేషన్ అండి. 29,000 29,000 రూపాయలు దాన్ని అయితే చెప్తున్నారు అనమాట. వ్యాపారం చేసుకోవచ్చండి. సో ఇక్కడ ఒక ఎర్రావు అయితే ఉంది, జెర్సీ అనమాట. సో ఈ జెర్సీ ఎంత ఉంది ఏమి బ్రదర్? ఇదే ఉందా? అమ్మేశారా? ఉండదు. సూటావా పాలవా? పాలవు. ఎన్ని వస్తున్నాయి పాలు? 4 రోజు మీద 8 లీటర్లు. ఇప్పుడు దూడ ఏమైనా ఉందా? దూడ ఏం లేదు. ఎంత చెప్తాను ధర? 29. ఎన్నో అవుతావు? 3 అవుతావు. థర్డ్ లాక్టేషన్ అండి. 29,000 అనేది చెప్తారు చెప్పడం. సో వ్యాపారం చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అనేది మార్కెట్లో ఉందన్నమాట. 8 లీటర్ల కెపాసిటీ చెప్తానండి దీనికి. రోజు మీద ఒక్కొక్క పూటకి మనకి 4 లీటర్లు అయితే చెప్తారనమాట. సో 4 లీటర్లు. ఈ మనకు వచ్చి డైలీ మీద రోజు మీద వచ్చి 8 లీటర్ పాల కెపాసిటీ చెప్తాను. 29,000 రూపాయలు అనేది చెప్తారండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు, తగ్గించి వ్యాపారం చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ చూస్తే తరుపు దూడలు అయితే చిన్న సైజు దూడలు అయితే ఉండే. ఈ దూడలు ఏం చెప్తారు? హాయ్ నమస్తే. చిన్న బుడ్డయి పట్టుకోండివా? ఏ చెప్తారన్నా ఇదే 2? సో ఈ 2 కూడా జత అయితే ఉన్నాయండి. 2 కూడా జెర్సీలే. చూసుకుందాం. ఇవి జత మీద ఏం చెప్తారో కనుక్కుందాం. ఇవంతా కూడా ఒక సంవత్సరం లోపల 9 నెలలు 10 నెలలు ఆ విధంగా అయితే ఉంటాయండి. జత ఏం చెప్తారో కనుక్కుందాం మనము. వ్యాపారం జరుగుతున్నట్టుంది. సో మొత్తానికి అన్నగారు ఏం చెప్పారు జత? 24 12,000 రూపాయలు ఒకటి. సో ఈచ్ వన్ 12,000 రూపీస్ అనేది చెప్తారండి. చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు. 12,000 రూపాయలు అనేది చెప్పడం ఉంది కానీ తగ్గింపుతారు అనేది ఉంటుందండి. చూసుకోవచ్చు. ఒక్కొక్క దూడ 12,000 అయినప్పుడు 12,000 12,000 24,000 రూపాయలు అనేది జతమే చెప్తారు. 24,000 రూపీస్ అనేది చెప్తారు కానీ వ్యాపారం చేసుకోవచ్చు అండి. దాని తర్వాత ఇక్కడ ఒక ఆవు ఉంది. ఆవుడు వ్యాపారం జరుగుతుంది. ఆవు దూడ కూడా ఉన్నట్టుంది. సో ఇది క్వాలిటీ మనం చూసుకుంటే జెర్సీలో కొద్దిగా తేగ రంగు అంటారు ఇది. సో జెర్సీ ఆవు అనమాట. ఒక థర్డ్ లాక్టేషన్ ఆ విధంగా అయితే ఉండొచ్చు. ఇది ఉందా, అమ్మేసినారా, లేదా ఉంటే ఏం రేట్ అని చెప్తారు. అన్నగారు ఏం చెప్తారన్నా? ఏం చెప్తారన్నా? 36 పాలనా? 5 లీటర్లా పూటకా? 5 లీటర్ పూట మీద చెప్తాంటారు. సో 1 లీటర్ ఇటు కూడా ఉండొచ్చు అనమాట. మొత్తానికి 10 లీటర్ అని చెప్తారు. 36,000 అని చెప్తారండి. 36,000 రూపాయలు చెప్తారు కానీ వ్యాపారం చేసుకోవచ్చండి. తగ్గించి వ్యాపారం చేసుకోవచ్చు. మీరు మాట్లాడదాన్ని బట్టి ఒక 5,000 రూపాయలు ఇటు కూడా ఉండొచ్చు అనమాట. అన్నోళ్ళు అడుగుతాను. మీరు అడిగారు అన్నదాన్ని? ఏం అడగలా. ఓకే రైట్. దాని తర్వాత చూద్దామండి. ఇక్కడైతే అన్ని కోడిదోళ్ళు అయితే పట్టుకున్నాడు. ఏమన్నా అన్నీ కోడిదోళ్ళు పట్టుకోండవా? తరుపులు ఏం తెలదా? బాగున్నావు. తరుపుదోళ్ళు ఏం తెలదా? అన్ని కోడిదోళ్ళేనా? ఈ 3 ఇట్లే ఏం చెప్తావా? 3 ఇట్లే ఏం చెప్తావు? 29. ఈ 3 దూడలు కలిపి ఇట్లే 29,000 అని చెప్తారండి చెప్పడం. సో వ్యాపారం చేసుకోవచ్చు అనమాట. ఇవి వ్యవసాయానికి కూడా పనికొస్తాయండి వాడితే కన్నా. సో చాలామంది ఇవి వాడరు వ్యవసాయానికి. ఇంకో మనకు నాటు దూడలు అనేది వాడతారనమాట. సో 29 అనేది 3 చెప్తారు. సో దాని తర్వాత ఇక్కడ ఒక ఆవు అయితే అవుతుంది. జెర్సీ అనుకుంటాను ఇది. సో ఆవు దూడ 2 కలిపి అయితే ఉన్నట్టు. అన్నగారు మీదేనా? రేట్ ధర ఏమన్నా తెలుసా?
ఎవరు ఆడున్నాయన్నా? ఓకే. ఆవు దూడ రెండు కలిపితే ఉండ. ఏం దూడ? పై దూడ కోడదూడ? కోడదూడ. సో కోడదూడ అయితే ఉందంట. సో ఆవు దూడ రెండు కలిపితే అడుగుదాం మనం. దాని తర్వాత ఇంకొక 2 ఆవులు అయితే ఉన్నాయి అన్న దగ్గర. సో ఇవి కూడా కనుక్కుందామండి రేట్లు. పెద్ద ఏం చెప్తున్నావా? ఎంత చెప్తున్నావు? 32. పాలు ఉన్నాయా? పాలావేనా? ఎన్ని వస్తాడయ్యా? 5 లీటర్లు. ఓకే ఓకే. 4.5 లీటర్ అయితే చెప్తానండి. సో 32 32,000 అనేది చెప్తారు చెప్పడం. వ్యాపారం చేసుకోవచ్చు. ఈ ఆవు అయితే వ్యాపారానికి అయితే ఉందన్నమాట. సో ప్రజెంట్ పీలేరు మార్కెట్లో ఉన్నాం. సో మనకైతే 32,000. అన్నగారు ఆవును దొన్నేం చెప్తానన్నా? 42. పాలునా? 4.5. పేదూడ కోడదూడ? కోడదూడ. 42.5 చెప్తానండి. సో 4.5 పాలని చెప్తారు. సో అంటే మనకు రోజుకి 9 లీటర్లు 9.5 అట్లా చెప్తారండి. సో 42,000 42,000 రూపాయలు చెప్తారు. కానీ వ్యాపారం చేసుకొని తగ్గించి పట్టుకోవచ్చండి. సో చూస్తాము పొద్దుగంతా కూడా బాగానే ఉంది. సో తక్కువ ధరలో రైతులు ఎవరైనా కావాలి అనుకుంటే 40 లోపల ఏదైనా మాట్లాడుకొని వ్యాపారం చేసుకోవచ్చు. సో 35 పైన 40 లోపల అనేది అవుతుంది. ఇదైతే మనం చూస్తున్నాం. దాని తర్వాత ఇంకో ఆవు అయితే ఉంది. ఆ ఆవు నేను చెప్తారు కనుక్కుందామండి. దీని ఏం చెప్పారన్నా? 52. పాలబొల్లు 7 నెలలు చూలు పాలబొల్లు దూడ 52. 52,000 అని చెప్తారండి చెప్పడం. వ్యాపారం చేసుకోవచ్చు. తగ్గింపు అనేది ఉంటుంది. సో పాలబొల్లుతో అయితే ఉండదని చెప్తున్నాడు. 7 నెలలు చూలుగా చెప్తున్నాడు అనేది. ఇది వచ్చి హెచ్ఎఫ్లో క్రాస్ అండి. ఇది రంగు వచ్చేసరికి బ్లాక్ ప్యాచ్లు వైట్ బ్లాక్ అనేది ఉంటుంది అనమాట. సో దూడ కొంచెం నాదే కాబట్టి చెప్పే రేట్ అయితే 52 ఉంది. సో తగ్గించి వ్యాపారం చేసుకొని పట్టుకోవచ్చండి. సో పాల కెపాసిటీ మీ అంచనా ప్రకారం ఈంత ఎన్ని రావచ్చనా? దానేమో 10 ఇస్తానండి. ఇది తొలి ఎత్తుకు ఒక 7-8 ఇవ్వచ్చు. సో పూట మీద వచ్చి 7-8 చెప్తారు. అప్పుడు రోజు మీద వచ్చి ఒక 16 లీటర్లు ఆ విధంగా చెప్తారండి. సో లీటర్ ఇటు అటు రావచ్చు. తొలిది మనం ఎగ్జాక్ట్గా చెప్పలేం కాబట్టి సో కొంచెం పెరగచ్చు తగ్గచ్చండి. సో చెప్పడం అయితే ఆ రేటు ఉంది కానీ తగ్గింపు అనేది ఉంటుందండి. దాని తర్వాత చూస్తే ఇక్కడ ఒక ఆవు అయితే ఉంది. సో ఆవుని వ్యాపారం జరుగుతుంది. చూద్దాము ఈ ఆవుని. సో దాని తర్వాత ఈ 2 పాడి దూడలు. నా ఆవుని ఏం చెప్పారన్నా? పాలావా సూటావా? ఎన్ని వస్తున్నాయి పాలు? 5 వస్తున్నాయి. సో 32, 35 ఆ మాదిరికి చెప్తాను రండి. సో చెప్పడం 35,000 5 లీటర్ పాలు చెప్తాను. సో మనకు రోజు మీద వచ్చి 10 లీటర్ అనేది చెప్తారండి. సో 1 లీటర్ ఇటు కూడా రావచ్చు అనమాట. ఈ యావ్ అనేది చూస్తున్నాం. మనకైతే పొదుగంతా కూడా బాగానే ఉంది. సో యావ్ 30-35 మధ్యలో అని చెప్తారు. వ్యాపారం చేసుకోవచ్చు. 30 లోపల అనేది మాట్లాడుకోవచ్చు. 25-30 మధ్యలో అనేది పడే అవకాశం అయితే ఉందన్నమాట ఈ యావ్ని. సో దాని తర్వాత అన్ని పాడుదలలో పెట్టుకోండి ఆ పక్క. సో ఈరోజు కొంచెం ఎర్లీగా వచ్చాం కాబట్టి 2 వీడియోలు అయితే తీయగలుగుతున్నాం మనము. సో ఇక్కడ చూస్తా అనేది మనకు వచ్చి హోలిస్టర్ అంటే హోలిస్టర్ ఆవు ప్యూరు. అన్నగారు ఉంది అమ్మేశారా? ఉంది. పాలావు చుట్టేవన్నా? పాలు ఎన్నో వస్తాయన్నా పొట్టికే? 7-8. ఎన్నో అవుతావు అనేది? 3 అవుతాయి. ఎంత చెప్తాను ధర? 52. సో 52,000 అనేది చెప్తారండి చెప్పడం. వ్యాపారం చేసుకోవచ్చు. తగ్గించి వ్యాపారం చేసుకోవచ్చు. 52,000 చెప్తున్నాడు. 3 అవుతావని నేను చెప్తాను అనమాట. సో ఈ ఆవుని తీసుకోవచ్చు. సో దాని తర్వాత ఇక్కడ ఒక 2 ఆవులు అయితే ఉన్నాయండి. ఇవి చూసినామంటే మనకి ఆల్మోస్ట్ మార్కెట్ అంతా కవర్ అయినట్టే. 2 వీడియోలు కొంచెం ఎర్లీగా వచ్చాం కాబట్టి 2 వీడియోలు అయితే మనకు వచ్చినట్టున్నాయి. సో ఈ ఆవులు కూడా వ్యాపారం జరుగుతాయండి. అన్నగారు ఏం చెప్తున్నారు? జత ఏం చెప్తారు? 80,000. ఒక్కోటి 40,000 చెప్తానండి. చూసుకోవచ్చు. ఈ ఆవులు ఒక్కొక్క ఆవు 40 అయినప్పుడు జత మీద వచ్చి 80,000 రూపీస్ అని చెప్తారనమాట. సో ఇదే అనమాట 40,000 రూపీస్ అనేది ఈచ్ అని చెప్తారు. సెకండ్ లాక్టేషన్, థర్డ్ లాక్టేషన్ ఆ విధంగా అయితే ఉంటాయి. ఇంకా పాల కెపాసిటీ చూసుకుంటే మనకు ఒక 4-5 లీటర్ అనేది గ్యారంటీ అండి పూటకి. అదే అనమాట. సో ప్రజెంట్ మనము పీలేరు మార్కెట్లో ఉన్నాం. దీనికి సంబంధించిన ఫుల్ వీడియోలు మన ఛానల్ వస్తాను.